విద్యార్థులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వెంటనే పాడు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు బలవర్ధకమైనటువంటి తీసుకోపోయినా పర్వాలేదు, బలహీనపరిచే వాటికి తీసుకోకూడదు. కనీసం పంట ఏదో పండుతోంది, దాని చుట్టూ కంచి వేసామనుకోండి, మేకలు మింగేయకుండా ఉంటాయి. ఆ జాగ్రత్తను తీసుకోవాలి కదా. పంట పండడం, ఎదగడం మనం వేసే ఎరువులను బట్టి, నీళ్లను బట్టి ఉంటుంది. సరే, అది భగవంతుడు దయ ఒక్కోసారి. కానీ కంచి వేయడం మన చేతుల్లో ఉంది కదా. అది కూడా మానేస్తే మొక్కలు తినేస్తాయి మేకలు వచ్చి. మన జీవితం చుట్టూ మనం కంచి వేసుకోవాలి కదా. లేకపోతే చెడు శక్తులు మింగేస్తే మనని. దానికి మీ శాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. మీరు దాన్ని చంద్రకాంతిగా మార్చండి. మీరు చదివే ఇంజనీరింగ్ శాస్త్రం సామాన్యమైంది కాదు. దాని గురించి పూర్వమే ఎప్పుడో చెప్పారు. అనేక సంశయోచ్ఛేది పరోక్షార్థస్య దర్శనం సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్తి అంత ఏవ సఖా. మీరు చదువుతున్న ఇంజనీరింగ్ శాస్త్రం ఎటువంటిది? అనేక సంశయ ఉచ్ఛేది, అన్ని రకాల అనుమానాలని పోగొడుతుంది. ఆ దృష్టితో చదవండి. ఇవాళ చదివాను, దీనివల్ల ఏ అనుమానం నాకు పోయింది అని ఆలోచించుకోండి. ఇది పరీక్షలో వస్తుందా ఇంపార్టెంట్ అని ఈ దరిద్రపు ఆలోచన కాదు. పరీక్షలో రాదమ్మా, జీవితంలో వస్తుంది.